హాయ్ అండి, ఈరోజు అయితే మనకి బెంగాలీ వాళ్ళ డిష్ అయితే వచ్చింది. మకర సంక్రాంతి ముందు రోజు వీళ్ళైతే ఈ పీఠాయ్ అనేసి ఫేమస్ అనమాట బెంగాల్లో. ఇది ప్రసాదం లాగా చేస్తారనమాట. ఇంకా మనకైతే ఇక్కడ పాయసం, ఇదే పీఠే అనమాట. దీని లోపల స్టఫింగ్ ఉంటుంది. ఇక్కడ మనకైతే 2 రకాల స్టఫింగ్లు ఇచ్చారు. ఒకటైతే దీని లోపల ఏముందో తినేసి చెప్తాను. సందేశ్ మిష్టి, ఇక్కడ సందేశ్ అనుకొని ఒకటి చనా లాంటిదే దొరికిద్ది, అది పెట్టారనమాట. మనకి మాల్పూరి అంటారు, దాని లోపల కోవా ఎలా పెడతారో అలా స్టఫింగ్ పెట్టారు. ఇంకా టేస్ట్ చేసిన నెక్స్ట్ దీంట్లో అయితే ఇలా కొబ్బరి కూర పెట్టారు. ఇదైతే వీళ్ళు ఈరోజు అయితే మస్ట్ కొబ్బరి కూర అయితే వాడతారు. ఇంకొకటి కూడా చేస్తారు ఇందులో, బియ్యం పిండితోనో మైదా పిండితోనో లోపల ఇలాగే కొబ్బరి కూర స్టఫింగ్ పెట్టి పాలల్లో ఉడికిస్తారనమాట. ఫస్ట్ స్టీమ్ చేసి తర్వాత పాలల్లో బాగా చిక్కగా అయ్యే వరకు మనకి అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. అది చేయలేదు అనుకుంటే ఈసారి ఆంటీ. ఇది టేస్ట్ చూసి ఒకసారి చెప్పేస్తాను. ఇంకోటి టేస్ట్ చాలా బాగుంది. ఈ ఆంటీ వంటలు చాలా బాగా చేస్తుంటారు బెంగాలీ వాళ్ళు. కానీ ఎవ్రీ ఇయర్ మా ఇంటికి ఇవైతే వస్తాయి. మా ఎదురింటి ఆంటీ కూడా ఇస్తుంటారు. అయితే చిట్టుముత్యాలు బియ్యం ఉంటాయి కదా మనకి, వాటితోనైతే ఇక్కడ గోవిందభోగ్ చావాలనేసి వాటితో పాయసం అయితే ఎక్కువ చేస్తుంటారు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పంచదార బదులు గూడు బతాసా అనుకొని ఇక్కడ దొరుకుతాయి, గూడుతో చేస్తుంటారు, బెల్లంతో. ఇదైతే స్వీట్ తక్కువగా ఉంది. అమ్మతో అయిపోయింది వీడియో అంటే అమ్మతో అయిపోయింది. సరే, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నేను బాయ్ చేసి చేసి బాయ్ బాయ్.